పెళ్లి చేస్తేనైనా ఈ పాడుబుద్ధులు మానుకుంటావని నేను ఆరాట పడుతుంటే నువ్వేమో పెళ్ళెందుకంటావా? నోరు మూసుకొని కాంతమ్మ మనవరాలి మెళ్ళో తాళి కట్టు. ఏంటమ్మా దాని మెళ్ళలో తాళి కట్టేది? అది పెద్ద పొగరబోతు. దాని వైపు నవ్వుతూ చూస్తుంటే నా వైపు కొరకొరా చూసింది. దాన్ని కట్టుకొని నేనేం చెయ్యాలి? చిన్న పిల్లరా, పైగా చదువుకుంది. అందరితో ప్రవర్తించినట్టు దాంతో కూడా మొరటుగా ప్రవర్తించుంటావు. అందుకే అలా కొరకొరా చూసింది. ఇప్పుడే ఫోన్ చేస్తాను, ప్రేమగా మాట్లాడి ఇంటికి రమ్మని చెప్పు. నాకు ప్రేమగా మాట్లాడటం రాదు. సరే, నేనే ఏదోటి చేసి ఆ అమ్మాయి ఇంటికొచ్చేలా చేస్తాను. రేయ్, నువ్వేం చేస్తావో ఎలా మాట్లాడతావో నాకు తెలీదు. ఆ అమ్మాయి నీ మీద మనసు పడాలి. నిన్నే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ నానమ్మతో చెప్పాలి. అర్థమైందా? ఏమో నాకు ఈ ప్రేమ పెళ్ళిళ్ళు సూట్ అవ్వమ్మా. మరి నీకు బిడ్డలు ఎలా పుడతారా? పెళ్లికి బిడ్డలకి సంబంధం ఏంటమ్మా? నోర్మై! పిచ్చి వాగుడు వాగితే ప్రాణం తీస్తా. నువ్వు కూడా అచ్చం మీ నాన్నలాగే తయారవుతున్నావు. ఇప్పుడే ఫోన్ చేస్తాను, నువ్వు మాట్లాడు. అలాగే, చెప్పక తప్పుద్దా. ఫోన్ చెయ్యి. హలో రుద్రమ్మ గారు, ఏంటి విశేషం? ఇంత పొద్దున్నే ఫోన్ చేశారు? మా కోడలి పిల్ల ఎలా ఉందో తెలుసుకుందామని. మీ నోటి వెంట నా మనవరాల్ని కోడలి పిల్ల అని పిలుస్తుంటే ఎంతో ఆనందంగా ఉందండి. ఇంతకీ మా కోడలి పిల్ల ఎలా ఉందండి? దానికే మా ఇంటి మహాలక్ష్మిలా ఉంది. కరెక్టే. మీ ఇంటి మహాలక్ష్మి మా ఇంట్లో అడుగుపెట్టే రోజు కోసమే మేము ఎదురు చూస్తున్నాం. మేం కూడా మీ వారసుడు అల్లుడుగా మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతాడా అని ఎదురు చూస్తున్నాం. కాంతా, ఎవరితో మాట్లాడుతున్నావు? అదిగో మాటల్లోనే వచ్చేసింది. ఇంకెవరితో మాట్లాడతాను? రుద్రమ్మ గారితో. అనుకున్నా ఆవిడతోనే మాట్లాడుతున్నావు అని. ఇదిగో ఒకసారి హాయ్ చెప్పు, తీసుకో. సారీ కాంతమ్మ గారు, ఆ మాధవ్ గాడు 10 మంది చూస్తుండగా మిమ్మల్ని పట్టుకుని అవమానిస్తాడని అస్సలు అనుకోలేదు. ఏమన్నారండి? ఎవరు? ఓ, మా కోడలి పిల్ల. ఏమీ లేదమ్మా, రాజకీయాలన్నాక 1,00,000 సమస్యలుంటాయి. అవన్నీ నువ్వేం పట్టించుకోకు. లేదు, మా కాంతని ఎవరో అవమానించారు. వాళ్ళెవరో నాకు చెప్పండి. ఏమని చెప్పనమ్మా, మాకొకడున్నాడు కదా, వెంకటాపురం మాధవ్ గాడు. వాడికి అవకాశం దొరికితే చాలు నన్ను మీ నానమ్మని అవమానించటమే పనిగా పెట్టుకున్నాడు. ఊరి జనాలందరి ముందు మమ్మల్ని వెర్రివాళ్లం చేస్తే వచ్చే ఎన్నికల్లో వాళ్ళ ఊరి అభ్యర్థే ఎమ్మెల్యే అవుతాడన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాడు. మా కాంతని ఊరి జనం ముందు అవమానిస్తాడా? మా కాంత జోలికొస్తే ఎంత గొప్పోడైనా సరే, ఆఖరికి ఆ దేవుడైనా సరే వదిలిపెట్టను. అతను చేసిన అవమానానికి 10 ఇంతలు తిరిగి ఇవ్వకపోతే నా పేరు సత్యభామే కాదు. శభాష్! కాంతమ్మ మనవరాలివి అనిపించుకున్నావు. ఇదిగో అమ్మా, మా వాడు మాట్లాడతాడంట, మాట్లాడు.
కాంతా నీకే. హాయ్ బంగారం, ఐ లవ్ యూ. బాబు, నేను కాంతమ్మని. మీరా ఆంటీ? సారీ ఆంటీ, నేను సత్యభామ అనుకున్నాను. అర్థమైందిలే బాబు. ఫోన్ ఒకసారి సత్యాకిస్తారా? అలాగే బాబు, ఇస్తున్నాను. నాకు పనుంది, నేను వెళ్ళాలి. మాట్లాడు. ఏంటి? అది ఒక్కసారి మా ఇంటికి రావచ్చుగా. ఏ రోగం వచ్చింది? రోగమా? అవును, ఏదైనా పశువుకి రోగం వస్తే నేను దానింటికి వెళ్తాను, లేదంటే నా ఇంటి గడప కూడా దాటను. అర్థమైంది. నువ్వు రావాలంటే ఏదో ఒక జంతువుకి జబ్బు రావాలన్నమాట. నిన్ను రమ్మంటుంది కూడా అందుకే. ఎందుకు? మా ఇంట్లో గేదె ఉన్నట్టుండి కింద పడిపోయింది, గిలగిలా కొట్టుకుంటుంది. నువ్వొచ్చి త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే దాని ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. అబ్బో, వీడు నటనలో నన్ను మించిపోయేలా ఉన్నాడే. త్వరగా రా సత్యభామ. రే, మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు. పిల్లసలే మహాముదురు. నీ ఓవర్ యాక్టింగ్ కనిపెట్టిందంటే అసలే ఇంటికి రాదు. అర్థమైందమ్మా. సత్య, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను కాదు, మా గేదె. అమ్మా, నువ్వు త్వరగా రావాలమ్మా, లేదంటే దాని ప్రాణాలు దక్కేలా లేవు. అలాగే ఆంటీ, నేను బయలుదేరి వస్తాను. ఇవ్వు. హలో రుద్రమ్మ గారు, మీరేం కంగారు పడకండి. నేను మా భామ ఇంకా సేపట్లో మీ ఇంట్లో ఉంటాం, సరేనా? ఆ, మీరు కూడా వస్తున్నారా? అవునండి, నాకు కూడా పక్కూర్లో కొంచెం పనుంది, అందుకే ఇద్దరం కలిసొస్తాం. అలాగే, ఎదురు చూస్తూ ఉంటాం. అలాగేనండి. ఏంట్రా, మనవరాలు ఒక్కతే అనుకుంటే నాయనమ్మ కూడా వెనకాలే వస్తుంది. ఎవరొస్తే నాకేంటమ్మా, ఆళ్ళ పని ఆళ్ళది, నా పని నాది. అదే నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయిని లైన్లో పెడతాలే. నేను లైన్లో పెట్టమంది ఆ అమ్మాయిని మాత్రమే. అర్థమైందా? అర్థమైందిలేమ్మా, ఊరికే విసిగించుకు. వామ్మో, ఈ వెధవ స్పీడ్ చూస్తుంటే కొంప ముంచేలాగున్నాడు. త్వరగా పెళ్లి చేసేయాలి. ఆ వచ్చిన సత్యభామే వీణ్ణి మార్చుకుంటుంది. భామా, బయలుదేరదామా? ఏంటి కాంతా బయలుదేరేది? వాళ్ళు చెప్పిన మాటల మీద నాకు నమ్మకం లేదు. తప్పు భామా, అలా అనకూడదు. వాళ్లతో మనకి చాలా పనులున్నాయి. అయితే నువ్వెళ్ళు, నన్నెందుకు రమ్మంటున్నావు? వాళ్ళు చెప్పింది అబద్ధమైతే ఓకే, ఒకవేళ నిజమైతే? నీ వల్ల అక్కడ ఏ పశువు కన్నా ప్రాణం పోతే? లేదు, ఖచ్చితంగా వెళ్ళాలి కాంతా. నా వల్ల ఒక మూగజీవి ప్రాణం పోవటానికి వీల్లేదు. అమ్మయ్యా, ఇప్పటికైనా ఒప్పుకున్నావు, అదే 10,000. భామా, ఉంగరం ఏది? అది 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 ఇది అంటావేంటే? అది మీ అమ్మ ఉంగరం. కొంపదీసి పోగొట్టుకున్నావా ఏంటి? లేదు కాంతా, వేలుకు బాగా టైట్ అయిపోతేను తీసి కడిగి బీరువాలో పెట్టాను. రేపు పెట్టుకుంటానులే. నువ్వు చెప్తుంది నిజమే కదా? ఆ ఉంగరం ఎక్కడ పోలేదు కదా? పోలేదు కాంతా, పోతే చెప్పనా? సర్లే, పద. అమ్మో, అసలే అది అమ్మ ఉంగరం. దాన్నేమో మాధవ్ వాళ్ళ నాన్న లాక్కున్నాడు.
ఎలాగైనా సరే ఈ రోజు డబ్బులు కట్టి నా ఉంగరం నేను తెచ్చుకోవాలి. రాయుడు గారు జున్నుపాలు అడిగారు కదా అని నా ఫ్రెండ్ దగ్గర బండి అడుగు తీసుకుని మరీ వచ్చాను. తీరా వచ్చాక ఆయనేమో ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. ఇన్ని లీటర్ల పాలు ఇంటికి తీసుకెళ్తే డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎవరో ఒకరికి ఈ పాలన్నీ అమ్మి వెళ్ళాలి. శాంతమ్మా, ఏంటి? ఉదయం లేవంగానే వేడివేడి కాఫీ పడితే తప్ప ఈ బండి ముందుకెళ్దే. ఓ కప్పు కాఫీ పెట్టరాదే? ఏంటి పెట్టేది? కాఫీ పెట్టాలంటే పాలు ఉండాలి కదా. ఆ పాలోడేమో ఇంకా రాలేదు. బయట ఎవడైనా పాలోడు కనిపిస్తాడేమో చూస్తానాగు. అదేదో పాల బండిలా ఉందే. ఇదిగో పాలబ్బాయ్, రండి అడుగుదాం. ఆ, హో, నువ్వా? నేను పాలోడు అనుకున్నానులే. వెళ్ళు వెళ్ళు. నేను కూడా పాలమ్ముతానండి. కాకపోతే ఈరోజు మామూలు పాలు లేవు, జున్ను పాలున్నాయి. ఆ, జున్ను పాలా? జున్ను పాలా? అవునండి, 5 లీటర్ల దాకా ఉన్నాయి. కావాలంటే ఒక 10 రూపాయలు తక్కువకి ఇస్తాను. జున్ను తిని అన్నాళ్ళయిందో. జున్ను పాలు రేట్ ఎంతో తెలుసా? నీ దగ్గర డబ్బులున్నాయా? అతనికి డబ్బులు ఇస్తే కదా. అంటే డబ్బులు ఇవ్వా? జున్ను పాలు మనకి, నీళ్లు పాలు వాడికి. ఆ, నువ్వు రా బాబు. ఆ, పద. పద బాబు. పదండి. ఆ, రా బాబు రా. రా బాబు. రా బాబు. ఇలా ఇవ్వు బాబు. నేను వెళ్ళి జున్ను పాలు పెట్టొస్తాను. ఆ. రండి. బాబు, నువ్వు వెంకటాపురం మాధవ్ కదూ? ఓ, మీరా? మీరు నరసింహపురం కాంతమ్మ గారి హస్బెండ్ కదా? అవును బాబు. ఏంటి నువ్వు ఇలా వచ్చావు? ఈ చుట్టుపక్కల పాలమ్ముతున్నాను సార్. ఓ, ఈరోజు జున్ను పాలు వచ్చాయి. ఇలా వెళ్తుంటే మీ వాళ్ళు పిలిచి జున్ను పాలు కావాలన్నారు. ఓహో, అందుకే వచ్చాను సార్. అలాగా. సరే రా బాబు, కూర్చో. పర్వాలేదు సార్. ఎంతసేపు అలా నిలబడతావు? రా బాబు, కూర్చో. పర్వాలేదు సార్. పర్వాలేదు, కూర్చో కూర్చో. కూర్చో బాబు, పర్వాలేదు, కూర్చో కూర్చో. అయ్యో సార్. ఆగో 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 ఆగో. ఎవరిని పక్కన కూర్చోబెట్టుకోవాలో, ఎవరిని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలో, ఎవరిని నెత్తిన కూర్చోబెట్టుకోవాలో తెలియాలి. లేదంటే అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి అందలో ఎక్కించిన వాళ్ళమవుతాం. మన పక్కన కూర్చోవాలంటే స్థాయి, ఒక స్థాయి ఉండాలి. కరెక్ట్గా చెప్పారు కాంతమ్మ గారు. నేను ఒకరి పక్కన కూర్చోవాలంటే
వాళ్ళకి ఖచ్చితంగా ఒక స్థాయి ఉండాలి. మీకు ఆ స్థాయి ఉందని అనుకుంటాను. ఎంత పొగరు! నా స్థాయి గురించే మాట్లాడతావా? ఏ మీరు నా స్థాయి గురించి మాట్లాడినప్పుడు నేను మీ స్థాయి గురించి మాట్లాడడంలో తప్పే ఉంది? ఏంటి కాంత, ఏంటి గొడవ? నీ మీద ఏమైనా గొడవ చేస్తున్నాడా? గొడవలు పని పాట లేని వాళ్ళు చేస్తారు. నాకు చేతి నిండా పనుంది. అంటే నాకు పని పాట లేదంటావా? చూడండి, మీరు చేసిన పనికి నిజానికి నేను మీ ఇంట్లో అడుగు పెట్టకూడదు, కానీ పాలమ్మడం నా వ్యాపారం. ఒక వ్యాపారస్తుడు తన శత్రువు అయినా సరే వ్యాపారం చేయాలి అన్నది వ్యాపార ధర్మం. కాబట్టే మీ వాళ్ళు పిలిచారనే లోపలికొచ్చాను. మా వాళ్ళు నిన్ను పిలిచారా? అవునమ్మా, జున్నుపాలు అమ్ముతానంటే కొందామని అతని పిలిచాను. కానీ తీరా అవి చూసేసరికి జున్నుపాలు కాదు నీళ్ల పాలని తెలిసింది. ఇదిగో నీ పాలు వద్దు, నువ్వు వద్దు, పట్టుకో. అదేంటండి, నేను తెచ్చింది జున్ను పాలైతే నీళ్ల పాలు ఎలా అవుతాయి? అవునయ్యా, వీటిని ఎవడన్నా జున్నుపాలు అంటాడా? చూడు చూడు చూడు, చూడవయ్యా, ఇయ్యా జున్నుపాలు. చూడు చూడు, ఇదిగో చూడు. చూడు, తమరు తెచ్చిన జున్నుపాలు ఎంత పల్చగా ఉన్నాయో. ఎవడైనా పాలల్లో నీళ్లు కలుపుతాడు, నువ్వు నీళ్లలోనే పాలు కలిపావు. నువ్వు వద్దు, నీ పాలు వద్దు, తీసుకుపా, వెళ్ళు. తీసుకోవయ్యా, తీసుకో. హలో, ఏం మాట్లాడుతున్నారు? అలా పిండి జున్ను పాలని ఇలా తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చినప్పుడు చాలా చిక్కగా ఉన్నాయి, కానీ మీరిచ్చేటప్పుడే ఇవి పలుచగా అయ్యాయి. అంటే మీరే ఏదో చేశారు. అంటే నా మనుషుల్నే అనుమానిస్తున్నావా? నా మనుషుల్ని అవమానిస్తున్నావా? నువ్వు నీళ్ల పాలు తెచ్చింది కాకుండా మా వాళ్ళనే తిరిగంటున్నావా? ఎక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఈ పాలు మాత్రం మారిపోయాయండి. నానమ్మ, జున్ను పాలల్లో ఎక్కువ నీళ్లు కలిపితే అవి గడ్డ కట్టుకోవని అందరికీ తెలుసు. అలాంటిది తను జున్ను పాలల్లో నీళ్ళెలా కలుపుతాడు? అంటే నువ్వు కూడా మమ్మల్ని అనుమానిస్తున్నావా? నువ్వు మా మనిషివా, వాడి మనిషివా? న్యాయం మనిషిని. మర్యాదగా అతని డబ్బులు అతనికి ఇచ్చేసేయండి, లేదంటే ఈ ఇంటి పరువు పోతుంది. భామా, ఏం మాట్లాడుతున్నావు? వాడు నీళ్ల పాలు పోసి మనల్ని మోసం చేస్తే వాడిని ప్రశ్నించకుండా వాడికి డబ్బిచ్చి పంపించాలా? కాంత, నువ్వు నన్ను నమ్ముతావు కదా? హ, నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను? మరైతే మీరు మాట్లాడకుండా అతనికి డబ్బులిచ్చి పంపించండి. ఎందుకంటే తను చిక్కటి పాలే తెచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు? అంటే మేం తప్పుడు వాళ్ళమా? నాన్నమ్మ, నిజాలు నాతో చెప్పించకండి. పోయేది మన పరువే. ఏం మాట్లాడుతున్నావు? మన పరువేం పోతుంది? ఇలారా, ఒకసారి లరా.
చూడు నాయనమ్మా, ఇందాక మీరిద్దరూ పాల క్యాన్ తీసుకుని కిచెన్లోకి రావడం నేను చూశాను. అక్కడ మీరు చేసిన కక్కుర్తి పనులు నా కళ్ళారా చూశాను. కూర్చో కూర్చో కూర్చో. ఏమయ్యా, 5 లీటర్ల జున్ను పాలు. 1 లీటర్ మనం వాడుకున్నా మిగతా 4 లీటర్లు అమ్మేసుకోవచ్చు. వీటికి బాగా డిమాండ్ కూడా ఉంది.